Okay, good evening friends. Today we are going to discuss about Li-Fi technology. See here. By the end of the session, we'll come to know about what is Li-Fi, what is the history of Li-Fi, how it is implemented and how it works, and what are the advantages and what are the applications, where it is used, and so on. Now coming to the topic, what is Li-Fi mean? Li-Fi ante enti first of all. Li-Fi ante light fidelity. ఇట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా త్రూ ద ఇల్యూమినేషన్. అంటే మనము ఇప్పుడు మామూలుగా డేటా ట్రాన్స్మిట్ అవ్వాలంటే రేడియో వేవ్స్ యూజ్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేస్తారు వన్ డివైస్ నుంచి అదర్ డివైస్ కి. వెరాజ్ ఇన్ ది లైఫై, అదే లైఫైలో అయితే లైట్ ఫెడిలిటీ ద్వారా మనము ట్రాన్స్మిట్ చేస్తాము డేటా. ఇట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా త్రూ ద ఇల్యూమినేషన్. అంటే లైట్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అది ఎలా అంటే సెండింగ్ ద డేటా త్రూ అ LED bulb that varies in intensity faster than the human eye. మనం ఎల్ఈడి బల్బ్ నుంచి ఏదైతే లైట్ మనకి ఎవాల్వ్ అవుతుందో దాని నుంచి మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం ఈ టెక్నాలజీలో. Li-Fi is a light based Wi-Fi. It uses light instead of the radio waves to transmit the information. See here, Li-Fi అనేది సేమ్ ఇది రిలేటెడ్ టు ద వైఫై. మనకందరికి తెలుసు కదా, వైఫై అంటే ఇట్స్ మనం వైర్లెస్ డేటా ట్రాన్స్మిటర్. అలాగే వైఫైలో మనం రేడియో వేవ్స్ యూజ్ చేస్తాము, కాకపోతే ఇప్పుడు లైఫైలో మనము లైట్ రేస్ ని యూజ్ చేస్తాం. కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ టెక్నాలజీ ట్రూలీ బిగాన్ డ్యూరింగ్ ద ఇయర్స్ 1990s. 1990s లో ఈ టెక్నాలజీ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అది ఏ కంట్రీస్ లో అంటే జర్మనీ, కొరియా అండ్ జపాన్. అక్కడ ఫస్ట్ ఎల్ఈడి బల్బ్స్ ని దే ఫస్ట్ స్టార్టెడ్ దిస్ టెక్నాలజీ. అంటే ఇది రిట్రోలైడ్ అవడానికి, ఇల్యూమినేషన్ ద్వారా వాళ్ళు డేటా ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేశారు. అంటే లైట్ ద్వారా ఫస్ట్ కమ్యూనికేషన్ జరగడానికి జర్మనీలో, కొరియాలో, జపాన్, దట్ కంట్రీస్ ఫస్ట్ దే స్టార్టెడ్ దిస్ ఇన్ ద ఇయర్ 1990s. బట్ ఇది మనకి బయటికి ఎప్పుడు వచ్చిందంటే ఈ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద ఇయర్ 2012 అండ్ సైంటిస్ట్ నేమ్ ఇస్ హెరాల్డ్ హ్యాస్. Professor Harald Haas, and he belongs to the University of Edinburgh. Now, see here, implementation of Li-Fi. How it works? దానికి మనకి ఆ products ఏవేవి రిక్వైర్ అవుతాయి అంటే, the Li-Fi products consist of 3 primary sub assemblies. దానికి 3 primary sub assemblies ఉండాలి ఏదైనా డివైస్ లో మనం Li-Fi యూజ్ చేస్తున్నామంటే. అదేంట లైఫై మనం ఎలా ఎమిట్ చేయాలంటే, ఒక ఎమిటర్ ఉండాలి, ఆర్ఎఫ్ డ్రైవ్ ఉండాలి, పవర్ సప్లై. పవర్ సప్లై మనకందరికి తెలుసు. ఆర్ఎఫ్ డ్రైవ్ అంటే ఇట్ ఈస్ యూస్ టు రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ ద సిగ్నల్స్. ఆర్ఎఫ్ డ్రైవ్ మనకందుకు యూజ్ అవుతుంది. సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా ట్రాన్స్మిట్ చేయడానికి మనకి ఆర్ఎఫ్ డ్రైవ్ అవసరం. Now coming to the functionality of bulb assembly. At the heart of the Li-Fi is the bulb subassembly, where a sealed bulb is embedded in a dielectric material. ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ లో ఒక సీల్డ్ బల్బ్ అనేది ఎంబెడ్ చేస్తారు. అది ఎలా వర్క్ అవుతుందంటే, ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఒక వేవ్ గైడ్ లాగా, ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా, ఆ వేవ్ కి గైడెన్స్ ఇవ్వడానికి ఇంకా అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా వర్క్ అవుతుంది. Now see here, this is RF drive. Power amplifier assembles the users as LDMOS device. First of all, power amplifier మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, పవర్ సప్లై లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఆ రిజిడ్నెస్ అనేది తగ్గించడానికి, హెవీ కరెంట్ ని కంట్రోల్ చేయాలన్నా వాటికన్నిటికీ మనకి పవర్ ఆంప్లిఫైయర్ యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ ద ఆర్ఎఫ్ పవర్. అది ఆర్ఎఫ్ పవర్ కి కన్వర్ట్ అయినప్పుడు డేటా ట్రాన్స్మిషన్ అంటే సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయడానికి ఇంకా రిసీవ్ చేసుకోవడానికి ఈ ఆర్ఎఫ్ డ్రైవ్ ఇక్కడ మనకి యూస్ అవుతుంది. ది పవర్ ఆంప్లిఫైయర్ ఈస్ డిజైన్ టు ruggedness and efficiency. The RF drive also contains control circuit for digital and analog lightning controls.
RF డ్రైవ్ కి ఎలాంటి పవర్ ఉంటుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద డిజిటల్ సర్క్యూట్స్ అండ్ ఆల్సో అనలాగ్ సర్క్యూట్స్. డిజిటల్ అన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం బైనరీ కోడ్ పంపిస్తాం కదా, మన సిగ్నల్స్ అనేవి బైనరీ కోడ్ లో అంటే 0 ఆర్ 1s లో ఉన్నా కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. అలా కాకుండా అనలాగ్ లైట్నింగ్ లో ఉన్నా కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. హౌ లైఫై వర్క్స్, మరి లైఫై మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఆపరేషనల్ ప్రొసీజర్ ఇస్ వెరీ సింపుల్. ఇఫ్ ద ఎల్ఈడి బల్బ్ ఈజ్ ఆన్, మనము ఈ లైఫై ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్ అనేది అవసరం కదా. హౌ దే ఆర్ యూస్డ్, see here. if if the LED bulb is on, you will transmit digit 1. If it is off, you will transmit a digit 0. బల్బ్ అనేది ఆన్ అయినప్పుడు బైనరీ కోడ్ లో 1 అనేది మనకి అక్కడికి సిగ్నల్ వెళ్తుంది. అదే బల్బ్ ఆఫ్ అయినప్పుడు అందులో 0 అనే సిగ్నల్ వెళ్తుంది. The LEDs can be switched on and off quickly, which gives rise opportunities for transmitting the data. Hence, all data used required in some LEDs and a controller that code data into those LEDs. ఈ LEDs మనం యూజ్ చేసినప్పుడు అది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి అది మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనము డేటా ట్రాన్స్మిట్ చేయడానికి కూడా అది కంట్రోలర్ ఈజీగా ఉంటుంది. We have to just vary the rate of which the LEDs flicker depending upon the data we want to encode. This every light source will work as a hub for data transmission. అప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? ప్రతి ఒక్క ఎల్ఈడి బల్బ్ ని కూడా ఇప్పుడు మనం ఒక హబ్ లాగా యూజ్ చేయొచ్చు, ఒక హాట్స్పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. See here, this is the parameters and how they works. స్పీడ్ లో కంపారిజన్ తీసుకుంటే లైఫై అండ్ వైఫై బోత్ ఆర్ హై, బట్ మనకి వైఫై కంటే లైఫై అనేది చాలా ఎఫిషియంట్. లైఫై కంటే వైఫై ఎఫిషియన్సీ రేంజ్ అనేది లోలో ఉంటుంది, వైఫైకి మాత్రం మీడియం గా ఉంటుంది. డేటా డెన్సిటీ మాత్రం లైఫైకి హైగా ఉంటుంది, వైఫైకి స్లోగా ఉంటుంది. మరి సెక్యూరిటీ విషయానికి వస్తే లైఫైకి హై సెక్యూరిటీ ఉంటుంది, వైఫై తో కంపేర్ చేస్తే లైఫైకి హై సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ట్రాన్స్మిట్ రిసీవర్ పవర్ కూడా లైఫైకి ఎక్కువగా ఉంటుంది, వైఫైకి మీడియం రేంజ్. అండ్ డివైస్ టు డివైస్ కనెక్టివిటీ ఆల్సో లైఫై విల్ కనెక్ట్ ఫాస్ట్లీ కంపేర్ దాన్ వైఫై. అండ్ ఆబ్స్టకల్ ఇంటర్ఫేస్ కూడా లైఫై లోనే హైగా ఉంటుంది. Now coming to the application where we use this Li-Fi annappudu, these are used for the modern medical instruments. మనకి హాస్పిటల్స్ లో కానీ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మోడర్న్ గా మనకి Li-Fi అనేది అక్కడ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా మనకి Li-Fi యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే వైఫై అనే దానికి అక్కడ మనకి రేడియో వేవ్స్ అందని చోటు కూడా మనము ఈ Li-Fi ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ రేడియో వేవ్స్ మనకి ట్రాన్స్మిట్ అవ్వవు అనే చోట దగ్గర కూడా మనము ఈ Li-Fi ని ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. And they are also used in petroleum or chemical plants where other transmission or frequencies can be hazardous. ఇంకా petroleum plants లో chemical plants లో దీన్ని యూజ్ చేస్తారు. And also in traffic signals Li-Fi can be used which will communicate with the LED lights of the car and number of accident can be decreases. ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా Li-Fi యూజ్ చేసామంటే కార్ కి ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా కూడా మనము యాక్సిడెంట్ రేట్ ని కూడా డిక్రీజ్ చేయొచ్చు, అలా కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ GPS ట్రాకర్ కానీ ఇవన్నీ కూడా మనం Li-Fi తో యూజ్ చేయొచ్చు. అండ్ అండర్ వాటర్ కమ్యూనికేషన్, ఇప్పుడు వాటర్ లో అయితే రేడియో వేవ్స్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ. అదే Li-Fi అయితే వీ కెన్ యూజ్ వెరీ ఈజీలీ అండ్ ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ వైఫై. ఇట్ ఈస్ 3 times faster than the Wi-Fi. And now RF spectrum relief. Li-Fi can be used effectively in the places where it is difficult to lay the optical fiber cable. మనకి రేడియో వేవ్స్ అనేవి మనకి ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది కంపల్సరీ.
వైఫై కనెక్ట్ అవ్వాలంటే ఆప్టికల్ ఫైబర్ గ్రౌండ్ లో కానీ అలా ప్లేస్ చేస్తారు కదా, అలా లేకుండా ఇప్పుడు ఈ లైఫై అయితే అలాంటివన్నీ అవసరం లేకుండా మనము జస్ట్ బల్బ్ తోనే డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? లార్జ్ బ్యాండ్ విడ్త్. మనకి ఇప్పుడు వైఫైలో అయితే నెట్వర్క్ స్లోగా ఉంది, బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంది, అలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి కదా. వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దట్ ఇష్యూస్ బై దిస్ లైఫై. దీనికి లార్జర్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది, ఇంకా హయ్యర్ ఎఫిషియన్సీ, మోర్ అవైలబిలిటీ. మనకి ఈజీగా ఇది అవైలబిలిటీ ఎక్కువ కదా, బల్బ్ అనేది ఎల్ఈడి బల్బ్స్ ఆర్ చీపర్ కదా, సో ఇట్ ఈస్ అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువే. అండ్ హై సెక్యూరిటీ దాన్ వైఫై. అండ్ 1000 and millions of street lamps can be converted as the Li-Fi spots. మనకి ఇప్పుడు హాట్ స్పాట్స్ అవన్నీ ఎట్లయితే మనం రూటర్స్ కనెక్ట్ చేసుకుని అట్లా చేస్తామో, అలాగే మనం స్ట్రీట్ ల్యాంప్స్ ని కూడా మనము లైఫై హాట్ స్పాట్స్ గా యూజ్ చేయొచ్చు. అండ్ నో లైసెన్స్ ఈస్ నీడెడ్ అండ్ లైట్నింగ్ పాయింట్స్ యూస్డ్ యాజ్ హాట్ స్పాట్స్. The issues of the shortage of the radio frequency bandwidth may be sorted out by this Li-Fi. అంటే మనకు వైఫై యూజ్ చేస్తున్నప్పుడు ఏవేవైతే ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఈ లైఫై తో మనము ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. This technology worldwide can be used for every street lamp would be a free data access point. అప్పుడు మనకు లైఫై యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రీట్ లైట్ అనేది కూడా మనకు ఒక హాట్ స్పాట్ గా యూజ్ అయినప్పుడు డేటా అనేది ఈజీగా ఫ్రీగా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద లిమిటేషన్స్, అంటే ఇది యూజ్ చేస్తే డ్రాబ్యాక్స్ ఏంటి అంటే లైఫై డస్ నాట్ వర్క్ ఇన్ ద డార్క్. మనకి పవర్ లేనప్పుడు, లైట్స్ ఆఫ్ అయినప్పుడు వీ కాంట్ యూజ్ దిస్. లైఫై అనేది డార్క్ లో వర్క్ అవ్వదు. అండ్ ఆల్సో లైఫై హ్యాస్ అ బిగ్ డ్రాబ్యాక్ కంపేర్ టు వైఫై. దీనికి చాలా పెద్ద ఆబ్స్టాకిల్ ఏంటంటే వీ కెనాట్ మూవ్ టు ద అదర్ రూమ్స్ అన్లెస్ దేర్ ఆర్ వైర్డ్ బల్బ్స్ టు. అంటే ఇప్పుడు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వైర్డ్ బల్బ్స్ కనెక్షన్ ఉంటేనే మనము ఆ రూమ్ కి వెళ్తే మనకి ఆ లైఫై అనేది కంటిన్యూ అవుతుంది ఆ రూమ్ కి కూడా, లేకపోతే అది మధ్యలోనే డిస్కంటిన్యూ అయిపోతుంది. అది పెద్ద డ్రాబ్యాక్ దీనికి. అండ్ లైట్ కాంట్ పాస్ త్రూ ద ఆబ్జెక్ట్స్. మనకి రేడియో వేవ్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ రేస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు, అవి పాస్ అవ్వవు. Interference from the external sources like sunlight, normal bulbs and opaque materials in the path of the transmission will cause interruption in the communication. ఇప్పుడు మనం ఏదైనా డేటా ట్రాన్స్మిట్ చేసినప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు ఓన్లీ ఎల్ఈడి బల్బ్స్ నుంచి ఎవాల్వ్ అయ్యే లైట్ తోనే మనం ఈ లైఫై అనే టెక్నాలజీని యూజ్ చేయగలమని. అప్పుడు మనకి సన్ లైట్ కానీ లేకపోతే నార్మల్ బల్బ్ లైట్ కానీ అవన్నీ కూడా అబ్స్టాకల్స్ అవుతాయి ఒక డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు. అండ్ హై ఇన్స్టాలేషన్ కాస్ట్ ఆఫ్ ద విఎల్సి సిస్టమ్. ఈ విఎల్సి సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నప్పుడు ఇది కాస్ట్ కూడా హెవీగానే అవుతుంది. And also a major challenge facing Li-Fi shows the receiving device will transmit back to the transmitter. Next, coming to the future developments, efficient alternative radio based wireless. ఇది రేడియో బేస్డ్ వైర్ కంటే ఇది ఎఫిషియంట్ ఆల్టర్నేటివ్, అంటే దానికంటే కూడా మంచిగా వర్క్ అవుతుంది, ఇది దానికి ఆల్టర్నేటివ్ గా మనం వాడచ్చు వైఫైకి అని. అండ్ లైఫై ఈజ్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ విచ్ ఇస్ క్విక్ అండ్ రిలయబుల్. లైఫై కూడా మనకు ఒక ఎమర్జెన్సీ టెక్నాలజీ, మనకి క్విక్ గా రిలయబుల్ అంటే వీ కెన్ ట్రస్ట్ దిస్ అన్నమాట. అండ్ ఆల్సో ఎయిర్ వేవ్స్ ఆర్ డాక్డ్, సో లెట్ యూస్ లైట్ వేవ్స్. మనం ఈ లైట్ వేవ్స్ ని యూజ్ చేసి ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చు. హెన్స్ లెట్స్ ప్రొసీడ్ టు ద లైఫై ఫర్ అ బ్రైటర్, చీపర్ అండ్ గ్రీనర్ ఫ్యూచర్. సో మనము ఇప్పుడు లైఫై ని యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఇందులో మనకి ఈజీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కంక్లూషన్, ఓవర్కమ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రేడియో స్పెక్ట్రమ్. అంటే రేడియో స్పెక్ట్రమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏవైతే ఇష్యూస్ వస్తున్నాయో అవన్నిటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఫైనలీ దీస్ ఆర్ ద పాయింట్స్. హై స్పీడ్ ఆఫ్ 10 GBs కెన్ బి అచీవ్డ్. అంటే ఇది
చాలా హై స్పీడ్ లో మనకి వస్తుంది. ది పాసిబిలిటీస్ ఆర్ న్యూమరస్ అండ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ ఫర్దర్. పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ డేటా ట్రాన్స్మిషన్ కి. మనకు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఇఫ్ దిస్ టెక్నాలజీ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టికల్ యూస్, ఎవ్రీ బల్బ్ కెన్ బి యూస్డ్ సంథింగ్ లైక్ వైఫై హాట్స్పాట్. ఇప్పుడు మనం వైఫై హాట్స్పాట్ కావాలంటే మనకి రూటర్స్ ప్లేస్ చేసుకుంటాం. అలాగే మనం ఈ లైఫై యూస్ చేసినప్పుడు లైట్ అనేది మనకి హాట్స్పాట్, బల్బ్ అనేది హాట్స్పాట్ తో మనం యూస్ చేయొచ్చు. We will proceed towards the cleaner, greener, and safer and brighter future. This may solve issues such as the shortage of radio frequency bandwidth. మనకి వైఫై యూజ్ చేసేటప్పుడు యువర్ బ్యాండ్విడ్త్ ఈజ్ లో అని అలా చూపిస్తుంది కదా, అదంతా ప్రాబ్లం, ఆ ఇష్యూ అంతా ఓవర్కమ్ అవ్వాలంటే వీ కెన్ యూజ్ దిస్ లైఫై. Allows internet where traditional radio based wireless isn't allowed, such as aircrafts or hospitals. ఎయిర్ క్రాఫ్ట్స్ లో మనకి రేడియో వేవ్స్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే అంతవరకు సిగ్నల్స్ అందుకోవచ్చు. సో వీ కెన్ యూస్ దిస్ లైఫై దేర్. లైఫై ఈస్ ఎనేబుల్డ్ బై అడ్వాన్స్ డిజిటల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. అడ్వాన్స్ డిజిటల్ టెక్నాలజీలో మనకి లైఫై కూడా వన్ ప్లేస్. See here, this is the Li-Fi dongle. Li-Fi dongle కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి మనం డాంగిల్స్ యూస్ చేస్తున్నాం కదా, అలాగే ఇది కూడా. See here, pure Li-Fi అని ఉంది కదా ఇక్కడ. This is the dongle. We can also connect it to our laptops like this, and also we can connect it to our mobiles like that. We can use this Li-Fi. That's all. Thank you. If there are any questions, you can ask me. మేడం రికార్డింగ్ ఆఫ్ చేస్తారా? మేడం రికార్డ్ చేస్తున్నారు, రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం.